తిరుపతి తాతయ్యగుట్ట గంగమ్మ మూడవ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల పండ్లు, సుగంధ పరిమళ పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జరుగు 5 వారాల మరుపొంగళ్లలో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు జాతర తర్వాత 3వ మంగళవారం తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర దేశంలోనే ఎక్కడ జరగదు. అంత అంగరంగ వైభవంగా మన తిరుపతి గంగ జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా జాతరలా తరిపించే విధంగానే ఇక్కడ అమ్మవారికి జాతరలాగా అందరూ విశేషంగా భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి, మేము రాయలసీమ రంగస్థలి కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారి వేషము, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, కృష్ణుడు, రాముడు, ఆ విధంగా పురాణ పురుషుల వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. ఈరోజు అమ్మవారిని ఉదయమే దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి ఈరోజు పండ్లతో యాపిల్ పండు, మామిడి పండు, ఇలా పండ్లతో సుందరంగా అలంకరించి అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి, ఇంకా 2 మంగళవారాలు అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు పొందితే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. జై గంగమ్మ తల్లి. గంగ జాతర పర్వంగా ఈరోజు 3వ మంగళవారం సందర్భంగా నేను శివవేషం ధరించి గంగమ్మ దర్శనం చేసుకోవడం జరిగినది. కావున ప్రజలకు చెప్పడం ఏమనగా, గంగ జాతర పెట్టిన తర్వాత 5 మంగళవారాలు తిరుపతి ప్రజలకు జాతర రూపంగానే ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు 3వ వారము. ఈ 3వ వారం నందు తిరుపతి క్షేత్రంలో శ్రీ గంగమ్మ దేవాలయం నందు నగర సంకీర్తనం చేసేటటువంటి మాకు ముందుండి నడిపించండి గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో చక్కగా మేము ఈ కార్యక్రమాన్ని భజన బృందంతో నగర సంకీర్తన కార్యకలాపాల
భక్తులతో కూడి మేమందరము ఉదయం నుంచి ఈ గంగమ్మ తల్లి యొక్క అభిషేకాలు, పూజలు, అర్చనలతో అదేవిధంగా ఫలములతో ఈరోజు అమ్మవారిని అలంకరించి దివ్య వైభవమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో యథావిధిగా అందరికీ అలంకారం చేసి అందరికీ అభయం ఇస్తుంది అమ్మవారు. ఈ అభయం ఇస్తూనే మనమందరము చక్కగా ఈ గ్రామంలో తిరుపతి వెలువడినప్పుడు చాలా దుష్టశక్తులని దూరం పెట్టడానికి అమ్మవారు చాలా వేషాలు ధరించి మన తిరుపతిలో ప్రయాణం చేసి రంగస్థలి నాట్య కళాకారులచే వేషధారణ జరిగింది. ఈరోజు అద్భుతంగా ఇది 3వ వారము. నేను ప్రతి సంవత్సరం